శ్రీ సాయిరామ్. నా పేరు శివనాగేశ్వరరావు. పిల్లి రాజేశ్వర గారు పరిచయం చేశారు. అప్పటి నుంచి సంవత్సరానికి 2 సార్లు అయినా వెళ్తాం. పుట్టపర్తి వెళ్తుంటాం. 4 సంవత్సరాల క్రితం మా అబ్బాయి మ్యారేజీ శుభలేఖ స్వామికి అందజేద్దామని చెప్పి కనుక్కుంటే అసలు ఏ ట్రైన్ ఖాళీ లేదండి. ఏ ట్రైన్ ఖాళీ లేకపోతే ఎలాగా అనుకున్నాం. నేను ఆ రెడ్డి గారు ఉన్నారులేండి ఊళ్ళో, ఇద్దరం వెళ్దామని. ఎలాగనుకుంటే ఆ తెల్లారే స్పెషల్ ట్రైన్ ధర్మవరానికి పెట్టారు. దానికి వెళ్ళి స్వామికి అందజేసి ఎమ్మటి వచ్చేసామండి. అదే ట్రైన్కి వచ్చేసామండి. అంత బాగానే ఉందండి. సేవకు అదే వెళ్తుంటాం. 6 సార్లు సేవకి వెళ్ళామండి. క్యాంటీన్లో ఒకసారి చేసాం. క్యాంటీన్ ఎదురుగుండా గేట్ దగ్గర ఒకసారి చేసామండి. సమాధి దగ్గర ఒకసారి చేసాం. ఈ ఊరు బయట స్వామి కట్టించారు 75 హౌసెస్ స్కూల్ పిల్లలకి, అక్కడ ఒకసారి చేసామండి. మొత్తం 6 సార్లు చేసాం. 2010 నుంచి పాద నమస్కారం ఒకసారి అందిందండి. ఎలా చేసుకుంటామంటే ఈ పూర్ణచంద్ర ఆడిటోరియంలోకి ఒకసారి ఏదో పండక్కి అందులోంచి ఇందులోకి వెళ్ళమన్నారు. ముందు కూర్చున్నాం. ముందు కూర్చుంటే స్వామి వచ్చారు. అంతే చేసుకున్నాము. మొత్తం ఒకేసారి గుంపుళ్ళు వేసిపోయేవాడికి స్వామిని తీసుకెళ్ళిపోయారు. బాగా నమస్కారం చేసుకున్నాం. మా జన్మ ధన్యమైంది. అటువంటి అవకాశం వెళ్ళే తర్వాత దొరకలేదు. చాలా సార్లు వెళ్ళాం కానీ దొరకలేదండి. తర్వాత కూడా సంవత్సరానికి 2 సార్లు వెళ్తూనే ఉంటామండి. మొన్న శ్రీరామనవమికి వెళ్ళాము. పుట్టినరోజు అప్పుడు బాగా జరిగిందండి. 5 రోజులు ఉన్నాం అక్కడ. చాలా బాగుందండి. ఏం చేయటం లేదండి, ఊరికి తిరగటమేనండి. మామూలుగా వెళ్ళాం, సేవకి వెళ్ళలేదులేండి. అప్పుడు ఏం జరిగితే అది పాల్గొంటామండి. మేము ఈశ్వరరావు సమితిలో 15 సంవత్సరాల నుంచి సేవలు చేసుకుంటున్నాం. అయితే సేవకు మన కన్వీనర్ గారు చెబితే తప్పకుండా హాజరవుతాం. ఎప్పుడన్నా అవకాశం లేకపోతే, ఖాళీ లేకపోతే వెళ్ళాం కానీ ఇప్పుడు వెళ్తుంటాం. ఆయన కన్వీనర్ గారు కూడా చక్కగా, ఆయన మాట అంటే మాత్రం జరిగిపోద్ది. అది ఆ ప్రోగ్రాం ఫుల్ సక్సెస్ అవుద్దండి. ఆ రోజు వరకు ఏమీ లేకపోయినా కూడా ఆ రోజు సక్సెస్ అయిపోద్ది. అంతా బాగానే ఉందండి. సేవకున్నప్పుడు కూడా అక్కడ అంతా బాగా శుభ్రంగానే చూసుకునేవాళ్ళు. మేము అలాగే చేసేవాళ్ళం. పుట్టపర్తి యాత్రకు వచ్చి అందులో పాల్గొన్నామండి. ఇక్కడి నుంచి మాత్రం ఒక బస్సు వెళ్ళాము. అక్కడ మాత్రం జనం 3000 మంది ఉంటారు ప్రతి యాత్రలో. అదే తిరిగేసి వచ్చామండి. అవి ఉన్నాయి. అక్కడ ఈ సేవకి అదే కోలాటం సేవ చేశారు. కుంకుమ పూజలు చేశారు. సేవలో పాల్గొన్నాం. మొత్తం ఒక 2 కిలోమీటర్లు ఎంత వస్తుంది, మొత్తం నడిచాం, అంతా పాల్గొన్నాము. అంతా బాగానే జరిగింది. ఒక 3000 మంది వచ్చుంటారండి. ట్రైన్కి కొంతమంది వచ్చారు, కార్కి. ట్రైన్కేనండి ఎక్కువ వచ్చింది. ట్రైన్లకే వస్తారు ఎక్కువ. అంచనాగా 40 బస్సులు వచ్చి ఉంటాయండి అప్పుడు. మన ఇంత మట్టుకే కదా, ఖమ్మం డిస్టిక్, ఖమ్మం కొత్తగూడెం డిస్టిక్ వరకు ఒక 40 బస్సులు వచ్చి ఉంటాయి. ప్రతి యాత్రకి 3000 మంది వచ్చారండి. కార్లు కానీ, బస్సులు కానీ, ఈ ట్రైన్ కానీ, ఎలాగైతే 3000 మంది వచ్చారు. ప్రతి యాత్ర కూడా బాగా ఘనంగా జరిగింది. ఇవన్నీ కోలాటాలు, ఈ కుంకుమ పూజలు, ఈ వీటన్నిటితో జరిగిందండి. రథానికి డెకరేషన్ చేసాం ఫస్ట్. అశ్వరాబాటికి ప్రేమవాహిని రథం వచ్చింది. వచ్చాక మేము మొత్తం దానికి డెకరేషన్ చేసి ఊరేగింపుగా బయలుదేరాం. స్టార్టింగ్ నుంచి ఉన్నామండి. ఊరేగింపుగా బయలుదేరి మొత్తం ఊర్లో ఊరేగించి వేరే వాళ్ళకి అప్పచెప్పాము. మళ్ళీ తీసుకెళ్ళి అప్పచెప్పటం అయింది. ఇంకా డెకరేషన్ చేసామండి మేము. ఇక దారిలో ఎవరన్నా ఇస్తుంటే తీసుకొని అందజేసి అటు ఇచ్చేసేవాళ్ళం అండి.
ఏనండి కొబ్బరికాయలు, బియ్యం, అరటిపళ్ళు ఏమైనా ఇస్తుంటారు. ఆటితో పాటు మనం గూడా ఈ ప్రసాదం, ఫోటో ఒకటి ఇచ్చేవాళ్ళం. జనాల స్పందన ఆ రోజు చాలా బావుందండి. అందరూ బయటకొచ్చి చూసారు. అందరూ వచ్చి దండం పెట్టుకెళ్ళేవాళ్ళు. జై సాయిరాం.